హలో అండి. రుచి కిచెన్స్ వావ్! ఈరోజు రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ బిర్యానీ. ముందుగా కాలీఫ్లవర్‌ని ఇలా కట్ చేసుకోవాలండి. కాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళలో కాసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్‌ని 65 కింద వేసుకుందామండి. దానికి కావాల్సింది 4 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, కొంచెం కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ అండి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ముందు కోట్ చేసుకోవాలి. అవసరమైతే 1 స్పూన్ నీళ్ళు వేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. కొంచెం అంత నీళ్ళు వేసుకొని ఇది మొత్తం కోట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కోట్ చేసుకోవాలండి. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. పెనం పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందాక కోట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. వేగిపోయినాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. బిర్యానీకి అండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 కప్పుల రైస్ అండి బిర్యానీకి. వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా అండి, జాపత్రి కొంచెం, 5 యాలకులు, 10 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ కాయలు అన్నీ వేయించుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు.
అయిపోయిందండి. ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళండి వేసుకోవాలి. ఇందాక 2 కప్పులు వేసుకున్నాం కదండి, ఇప్పుడు 2 కప్పులు, 4 కప్పులు. రుచికి సరిపడా ఉప్పండి. అల్లం, ఉల్లిపాయ పౌడర్ అండి, ఇది ఒక స్పూన్ వేసుకోవాలి. ఎసరు మరిగిపోయిందండి. ఇందాక బియ్యం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఉడికిందో లేదో చూస్తుందండి. 80% ఉడుకుతుంది. ఉడికిందండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న గోబీ 65ని ఇందులో వేసుకుందాం. వేసుకొని కలుపుకొని ఇవి మామూలు రైసేనండి, బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది ఇలాగా. ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది బిర్యానీ. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. గోబీ 65 బిర్యానీ రెడీ.